మళ్ళీ అయితే అలా ఆటోలో వెళ్తుంది. అదే ఆటోలో పక్కన ఒక నర్స్ అయితే కూర్చుంటుంది. ఇక మల్లికైతే ఇంతలో ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్ మాలిని అక్క అని ఉంటుంది. ప్రొఫైల్ పిక్ అయితే అక్కడ అరవింద్ అలాగే మాలిని కలిసి ఉన్న ఫోటో ఉంటుంది. అది చూసి ఆ నర్స్ అయితే అలా సైలెంట్గా ఉంటుంది. ఇక మళ్ళీ అయితే ఆ ఫోన్ని ఆన్సర్ చేయకుండా కట్ చేసేస్తుంది. ఇక మళ్ళీ అయితే అలా టెన్షన్ పడుతూ ఆటోలో వెళ్తూ ఉంటే ఇంతలో ఆ నర్స్ ఇలా అంటూ ఉంటుంది, ఎక్స్క్యూజ్ మీ, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి మీకేమవుతారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు మళ్ళీ అయితే ఇదిగోండి ఈయన మా అక్క భర్త అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఆ మాటలకు ఆ నర్స్ అయితే ఒక నెల క్రితం ఈయన మా హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ కూడా పొందుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మీరేం మాట్లాడుతున్నారు, ఇదిగోండి ఈ ఫోటో చూడండి అని చెప్పి మాలిని అలాగే అరవింద్ కలిసి ఉన్న ఫోటోని చూపించి, ఇదిగోండి మీరు చూసిన వ్యక్తి ఈ వ్యక్తేనా అని చెప్పి ఫోటో చూపించి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు ఆ అమ్మాయి అయితే అవునండి ఇతనే నెల రోజుల క్రితం ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఇతన్ని జాయిన్ చేశారు, ఇప్పటికీ కూడా ట్రీట్మెంట్ అందుకుంటున్నారు అని చెప్పి అంటుంది. అది విని మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీరు చెప్పేది నిజమేనా, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి మళ్ళీ అంటే నిజమండి, అవసరమైతే మీకు సీసీటీవీ ఫుటేజ్ కూడా చూపిస్తాను, ఒకసారి మీరు మా హాస్పిటల్కి రండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని మళ్ళీ అయితే ఒక్కసారిగా సంతోషిస్తూ ఉంటుంది. అంటే అరవింద్ బాబు గారు నిజంగానే బ్రతికే ఉన్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ నర్స్ అయితే మా హాస్పిటల్కి రండి, మీకు మొత్తం జరిగిందంతా చూపిస్తాను, అతను ట్రీట్మెంట్ పొందారండి మా హాస్పిటల్లో అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని మళ్ళీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మయ్య అరవింద్ బాబు గారు బ్రతికే ఉన్నారు, ఈ విషయం అర్జెంటుగా అక్క వాళ్ళకి చెప్పాలని చెప్పి సంబరపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.